హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. గృహప్రవేశం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. గృహప్రవేశం చేసే సందర్భంలో ఈ నియమాలను పాటిస్తే గనక మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇల్లు అన్నది ఒక కళ. చనిపోయేలోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కూడా కట్టుకోవాలని చాలామంది అనేక రకాలుగా కలలు కంటూనే ఉంటారు. ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయ ఆచారాలను వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించవలసి ఉంటుంది. మరి గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంటి నిర్మాణం అనేది పూర్తయిపోయిన తర్వాత మంచి పాండిత్యం, శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుల్ని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి. మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం కానీ లేదా సెలవు దినాల్లో కావాలని చెప్పి పండితులపైన ఒత్తిడి తెచ్చి ముహూర్తాలు పెట్టించుకోకూడదు. మీ పేరు బలంతో పంచాంగం రీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఇల్లు కట్టడానికి శంకుస్థాపన ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టడం ప్రారంభించినప్పుడు ఇంటికి 4 దిక్కులలో పంచలోహాలతో చేసిన మత్స్య యంత్రాలను శాస్త్రోక్త విధానాలతో ప్రాణప్రతిష్ఠ చేయించి గృహప్రవేశానికి ముందే సమస్త వాస్తు దోషాలను తొలగించే శక్తివంతమైన 4 మత్స్య యంత్రాలు, నవరత్నాలు భూస్థాపితం చెయ్యాలి. ఈ విధంగా చేయటానికి ఆర్థికపరమైన స్తోమత లేనివారు ఈశాన్యంలోనైనా కనీసం వీటిని స్థాపించుకోవాలి. కొంత ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ 4 వైపులా యంత్రం స్థాపితం చేయించుకుంటే శల్య దోషాలు, వాస్తు దోషాలు, వీధిపోటు దోషాలు, గ్రహ దోషాలు, నరదృష్టి, నరఘోర దోషాలు మొదలైనవి నివారించబడతాయి. మత్స్య యంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్యం, ఆర్థిక, కుటుంబంలో అన్యోన్యతలు కాపాడేందుకు సహకరిస్తుంది. ఏదైనా ఒక మంచి రోజు లేదా మంచి తిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం, మనశ్శాంతి, ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత జ్యోతిష్యులు నిర్ణయించిన శుభముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధుమిత్రులతో సహా గృహప్రవేశం చెయ్యాలి. గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలను మాత్రమే ధరించి ఉండాలి. దూడ కలిగిన ఆవును గృహంలోనికి తీసుకువెళ్ళడానికి సిద్ధం చేసుకుని ఉండాలి. బిందె నిండా నీటిని తీసుకొని వాటిని ముత్తైదువులు ఎత్తుకొని మంగళ వాయిద్యాల శబ్దాలతో పాటు పురోహితుడు నడుస్తున్నటువంటి దారిని అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణాలు చేయవలెను. ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్నటువంటి ముహూర్తానికి గృహ సింహద్వారం నుండి దూడతో ఉన్న ఆవులు ముందుగా పూజించి వాటికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టవలెను. ముందుగా గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి. ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణ కుంభంలో దేవుని పటములు చేత పట్టుకుని యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళహారతి చేత పట్టుకొని సింహద్వారమునకు మనసుతో నమస్కరించుకొని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చెయ్యాలి. వారి వెనుక ఇతర ముత్తైదువులు నిండు నీళ్ళ బిందె, హారతులు మొదలగున వాటితో ప్రవేశం చెయ్యాలి. అంతేకాదండి, కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించడం
చాలా శుభప్రదమని చెప్పి శాస్త్రాల్లో తెలియచేయటం అయినది. గృహప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు అసలు పెట్టకూడదు. గృహప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంటిలోకి తీసుకువెళ్ళాలి. గృహప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉంచాలి. కానీ ఇంటికి డోర్లు అమర్చనిదే గృహప్రవేశం అసలు చెయ్యకూడదు. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా అందరూ భావిస్తూ ఉంటారు. చీపురు పట్టుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడమే అని అర్థం. ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు. కొన్ని ప్రాంతాలలో గృహప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతు బలులు ఇవ్వడం, వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలగునవి చేస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం గృహప్రవేశంలో పండితులు వేద మంత్రాచరణలతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకు ముందు నిప్పు వెలిగించకూడదు. అలాగే ఏ వంట చెయ్యకూడదు. కొంతమంది మూఢనమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళు మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తున్నారు. అలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది. యజమాని గృహప్రవేశ భాగంలో ఇంట్లో గణపతి పూజ, వాస్తు మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ, పాలు పొంగించడం, క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి. వృద్ధ పురుషులకి బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్ళు, బెల్లం, నవధాన్యాలు మొదలగునవి ఇంటి పైకప్పులో బలిహారం ఇవ్వాలి. వాస్తు హోమం, నవగ్రహ పూజ, గృహ కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత స్థపతిని, శిల్పిని, పురోహితుని యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి వారిని తప్పకుండా సత్కరించాలి, సంతృప్తిపరచాలి. వారి ఆశీస్సులు మీరు తీసుకోవాలి. అలానే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు. ధాన్యంతో గృహప్రవేశం చేయడం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటుండదని పండితులు తెలియచేస్తున్నారు. అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ. సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైనదని చెబుతారు. కాబట్టి కొబ్బరి చెట్టును కల్పవృక్షమని కూడా అంటూ ఉంటారు. హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలాగా భావిస్తారు. కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం, ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఆ కుటుంబంపై ఉంటాయని పండితులు చెప్తూ ఉంటారు. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పొయ్యి మీద పాలు పొంగించే ఆచారం అందరికీ ఉంటుంది. ఇది కొత్త ఇంటికి భగవంతుని ఆశీర్వాదం తెస్తుంది. పాలను మరిగించిన తరువాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్టదేవతకు నైవేద్యంగా పెట్టాలి. తమ శక్తి కొలది బంధుమిత్రులకు శాకాహార భోజనం, అన్నశాంతి కార్యక్రమాలు చెయ్యాలి. 3 రోజులు ఉభయ సంఖ్యలలో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన తప్పకుండా చేయాలి. యజమాని కుటుంబం తప్పక 3 రాత్రులు ఆ ఇంట్లో నిద్ర చెయ్యాలి. కొత్త ఇండ్లకు ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు. ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యం బట్టి, వారి వారి స్థాయిని బట్టి అందచేస్తూ ఉంటారు. అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బో, భోజనమో, దుస్తులో దానం చేస్తే చాలా మంచిది. ఈ విధంగా శాస్త్రోక్త విధంగా గృహప్రవేశ కార్యక్రమ నియమాలు పాటిస్తే సుఖ సౌభాగ్యాలు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తాయని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. గృహప్రవేశ పూజ అనేది దేవత నుంచి దీవెనలు పొందేందుకు, ఇంటిని రక్షించడానికి, సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు మాఘమాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, పాల్గొన మాసాలు చాలా శుభప్రదం. శుభతిథులు ఏంటంటే విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి. శుభలగ్నాలు వృషభ లగ్నం, మిథున లగ్నం, కన్య, ధనుసు, కుంభలగ్నం, మీన లగ్నాలు. శుభవారాలు సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు. శుభ నక్షత్రాలు రోహిణి, మృగశిర, ఉత్తర, చిత్త, అనురాధ, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష, ఉత్తరాభాద్ర, రేవతి.
గృహప్రవేశం ముహూర్తం నిర్ణయించిన పండితుడికి దక్షిణం తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవడం చాలా ముఖ్యం. ఉచితంగా ముహూర్తం పెట్టించుకుంటే రుణశేషం పెంచుకున్న వాళ్ళు అవుతారు. గృహప్రవేశం చేసే శుభ ఫలితాలు కనపడవు. ఎంతో ప్రయాసపడి ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సొంతింటి కల నెరవేర్చుకుంటాము. అంతే ఆరాటంతో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితం అనుభవిస్తే గాని అర్థం కాదు. అందుకే పెద్దలు అన్నారు, గృహమే కదా స్వర్గసీమ. పెళ్లి చేసి చూడు, ఇల్లు చేసి కట్టి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు. కనుక ఇంటిని నిర్మించుకునేటప్పుడు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా వాస్తుశాస్త్రం ప్రకారం పరిశీలించుకున్న తర్వాత మాత్రమే ఇంటిని నిర్మించుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.